నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని మొగుళ్లపాలెం గ్రామంలో చంద్రన్న విద్యుత్ వెలుగులు కార్యక్రమాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొని ప్రారంభించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో మొత్తం 26 ప్రాంతాలలో 3 ఫేజ్ కరెంటు పనులు జరిగాయి. వాటిలో 19 ప్రాంతాలలో పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయి. మిగిలిన 7 ప్రాంతాలలో పనులు ఛార్జింగ్ దశలో ఉన్నాయి. వాటిని కూడా త్వరలో ప్రారంభిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ మించి రాష్ట్ర సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈనాడు రైతన్న మీకోసం అంటూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చెప్పిన మాట కట్టుబడి అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఇచ్చిన ప్రోత్సాహం, ఇంకా రైతులకు సంబంధించి అనేక సూచనలు సలహాలు ఇచ్చేదానికి, అండగా నిలబడేదానికి వారం రోజుల పాటు అధికార యంత్రాంగాన్ని, ఎమ్మెల్యేలను మొత్తం కూడా ఎక్కడికెక్కడ గ్రామాల్లో పర్యటించాలని మాట ఇచ్చారు. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూరు పంచాయతీ మొగుళ్లపాలెం ప్రాంతాలు రావడం జరిగింది. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైతులకి ప్రతి రైతుకి ఏపీఎంఐస్ యాప్ డౌన్లోడ్ చేసి అందులో రైతు భూమి వివరాలు, పంట వివరాలు, వాతావరణ సలహాలు, తెగుళ్ళు, పురుగులు సలహాలన్నీ వాటిలోనే రైతు చూసుకునేటట్టుగా ఒక యాప్ తయారు చేసి అవి ప్రతి రైతుకి ఇప్పుడు చేస్తున్నాము. ఈ రోజు నుంచి వారం రోజులు మీ విలేజ్లోనే ఉండి అందరు రైతు కుటుంబాలన్నింటినీ మేము రికార్డ్ చేసుకునేసి రైతులకి ఈ సూచనలు ఇవన్నీ ఇస్తాం సార్. రైతులకి మీకు సంప్రదించాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని నిరంతరం ప్రజలకు అండగా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు దృష్టి పెట్టాం. అందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి 3 ఫేజ్ కరెంటు పనులు, 24 గంటల కరెంటు పనులు అన్ని గ్రామాల్లో కూడా పూర్తయినాయి. ఛార్జింగ్ ఒక గ్రామంలో ఇచ్చుకుంటూ వస్తున్నాం. మొగుళ్లపాలెం గ్రామంలో ఈ యొక్క 3 ఫేజ్ కరెంటు పనులు, 24 గంటలు కరెంటు పనులు, నాణ్యమైన కరెంటు పనులు ఛార్జింగ్ ఇవ్వడం జరిగింది. దీనిలో పాల్గొన్న అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి రోజు పాతవల్లంటి గ్రామానికి కూడా ఛార్జింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరో 10-15 రోజుల్లో నియోజకవర్గం మొత్తం మీద కూడా ఛార్జింగ్ పూర్తి చేయడం. సౌత్ మోపూరు పంచాయతీలో మొగుళ్లపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. స్థానిక గ్రామ పెద్దలందరితో కూడా కలిసి అటు కరెంటు సమస్య, దాన్ని 24 గంటల కరెంటుగా ఈరోజు ఛార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో దానికి ఆయన ఆదేశాల అనుగుణంగా రైతన్న అనే కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ఇక్కడ మనం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి పనులు కూడా నిరంతరం కూడా రాష్ట్రంలో ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేర్పులు కూడా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు మొగుళ్లపాలెంకి సంబంధించిన శంకరయ్య గారు కానీ, మల్లయ్య గారు కానీ, అదేవిధంగా పెంచలయ్య గారు, సేనయ్య గారు, చెంచయ్య గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో దాదాపు 40 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ వీరందరూ కూడా కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా ప్రజల కోసం శ్రమిస్తున్న శ్రీధర్రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వీరందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. వారందరూ కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తూ, అదేవిధంగా నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అర్హులయ్యే వరకు ఇస్తూ,
అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలతో నియోజకవర్గం చేసాం. అయితే చాలా పెద్ద నియోజకవర్గం, చాలా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఇంకా కూడా చేయాల్సి ఉంది. నిరంతరం కూడా వాటి కోసం శ్రమిస్తూ అవన్నీ కూడా చేస్తామని కూడా మీ ద్వారా నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.